నెల్లూరులో ఈ రోజు సరయూ రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆర్ఆర్ క్యాంటీన్ అధినేత రాము మరియు ఆర్కే కుమార్ రాజ్ కుమార్ నివాసానికి విచ్చేసి ఘనంగా శాల్వా బొకేలతో ఘనంగా రాజ్ కుమార్ కి సన్మానం చేయడం జరిగింది. అనంతరం ఆర్ఆర్ క్యాంటీన్ అధినేత రాము మీడియాతో మాట్లాడుతూ సరయూ రాజ్ కుమార్ పేద ప్రజలకు ఎంతో మందికి సేవా కార్యక్రమం చేపడుతున్నారని, అటువంటి మనిషికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఎల్లప్పుడూ ఆ దేవుడు దీవెనలు ఉండాలని మీడియా ద్వారా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ క్యాంటీన్ అధినేత రాము, ఆర్కే కుమార్, వారి మిత్ర బృందం పాల్గొని ఘనంగా సత్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరులో అందరికీ నచ్చే వ్యక్తి, అందరి కోసం పాటుపడే వ్యక్తి, నెల్లూరు నగరంలో యువత అందరూ కూడా ఎంతగానో ప్రేమించే ఒక గొప్ప వ్యక్తి మా సరయూ రాజ్ కుమార్ అన్న. ఈరోజు మా రాజ్ కుమార్ అన్న పుట్టినరోజుని నెల్లూరు నగరం అంతా అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, చిన్న పెద్ద పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి బిడ్డ పుట్టినరోజు అని చెప్పనేసి అందరూ కూడా ప్రతి వాడల సందులో వార్డులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతో అన్నదానాలు కానీ, బ్లడ్ క్యాంపులు కానీ, రకరకాల పూజలు కానీ అన్నీ కూడా ఈరోజు సరయూ రాజ్ కుమార్ అన్న ఆయన ఆరోగ్యంగా ఉండాలా, ఎంతో సంతోషంగా మంచి స్థాయిలో ఉండాలని చెప్పనేసి అందరూ కూడా అనేక పూజలు నిర్వహించి ఈరోజు మా పుట్టినరోజు, మా అన్న పుట్టినరోజుగా భావించి ఈరోజు అందరూ కూడా చాలా వినూత్న రీతిలో, ఎవరు ఊహించని, కన్ను విని ఎరగని రీతిలో నెల్లూరు నగరంలో ఈరోజు అప్పల రాజ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఇంత గొప్పగా జరిగాయంటే ఆయన ఏంది, ఆయన మనసు ఏంది అందరూ కూడా ఒకసారి అందరికి కూడా తెలిసి ఉంటుంది. దాన్ని బట్టి ఈరోజు అందరికీ అర్థమవుతుందని చెప్పనేసి ఈరోజు మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా రాజ్ కుమార్ అన్న ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పనేసి ఆయన ద్వారా వేలాది మందికి ఎప్పుడూ జరిగే విధంగా మంచి జరగాలని చెప్పనేసి, ఆ విధంగా ఆయన 10 మందికి ఉపయోగపడే శక్తిని భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా కూడా అనుగ్రహించాలని చెప్పనేసి అందరం కూడా ఈరోజు మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఈరోజు కలిసి అభినందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అంత గొప్ప వ్యక్తి మాకు స్నేహితుడు అవడం కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సరయూ రాజ్ కుమార్ అన్న ఒక ఫౌండేషన్ ద్వారా, అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఎన్నో బ్లడ్ క్యాంపులు కానీ, రకరకాల అన్నదాన కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంపులు కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటన్నింటిని కూడా ప్రజలు వీటి ద్వారా సేవలు పొందాలని చెప్పనేసి సరయూ రాజ్ కుమార్ గారి అభివృద్ధిని ఆయన ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.